యూజువల్లీ ఎందుకు ఫస్ట్ ఎవరికైతే అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్కాన్ అంటూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సాధారణమైన గర్భం ఉందా? లేదా అసాధారణమైన గర్భం ఉందా? అనేది ముందుగా తెలుసుకోవాలి. సాధారణమైన గర్భము, అసాధారణ గర్భం అంటే ఏంటి? ఒకటే గర్భం ఉంటుంది కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఏంటి అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే కాకుండా కొంతమంది గర్భసంచి బయట కూడా అంటే ట్యూబ్‌లో కానియండి, అండాశయంలో కానియండి, లేదా అబ్డామెన్‌లో కానియండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని. సో గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట కూడా ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలా గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ గనక ఉన్నట్టయితే తెలియకుండా ఒక పేషెంట్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ టర్మినేషన్ కి సంబంధించిన మందులు తీసుకోవడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ అనేది రప్చర్ అయ్యి అంటే ట్యూబ్లో ఉన్నది కానీ ఓవరీలో ఉన్నది కానీ ఎదగలేకపోవడం అలా జరిగి అంటే అక్కడి నుంచి అబార్షన్ ప్రాసెస్ అనేది బయటికి వచ్చే అవకాశాలు ఉండవు కనుక రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రప్చర్ అయినప్పుడు కంటిన్యూస్ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఇంటర్నల్ బ్లీడింగ్ అనేది ఏర్పడినప్పుడు ఒక్కోసారి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రాణహాని కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మీరు అనుకోని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ అని గనక నిలబడినట్టయితే మీరు కంపల్సరీగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఆ గైనకాలజిస్ట్ సజెషన్ ప్రకారం ఒక స్కాన్ చేయించుకున్న తర్వాత కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది, అంతా సవ్యంగా ఉండి మీరు మెడిసిన్స్ తీసుకునే స్టేజ్ లో ఉన్నారా లేదా ప్రెగ్నెన్సీ అనేది ఎన్ని వారాల గర్భంతో ఉంది అనేది తెలుసుకొని మీరు టర్మినేషన్ తీసుకున్నట్టయితే